మనందరికీ వ్యసనాలు ఉంటాయి. కొంతమందికి సిగరెట్ తాగడం ఇష్టం, కొంతమందికి మందు కొట్టడం ఇష్టం. బట్ నా వ్యసనం ఏంటో తెలుసా? లెట్స్ గో. నేను అటు నుంచి ఇటు తిరిగినా, ఇటు నుంచి అటు తిరిగినా చెప్పడానికి ఏమీ లేదు. నాకు ఇష్టమైనది ఏంటంటే తినడం అండ్ రికార్డింగ్ మై సెల్ఫ్. ఇలా వీడియోస్ చేయడం ఇష్టం. అది ఎందుకో నాకు తెలీదు, బట్ ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ దిస్ ప్రాసెస్. అండ్ వ్యసనం అంటే ఐ గెస్ మనం ఒకదానికి అడిక్ట్ అయిపోవడం. అది తినేది అవ్వచ్చు, లేకపోతే ఏదైనా పని అవ్వచ్చు, లేకపోతే ఏదైనా అవ్వచ్చు. ఇఫ్ యూ హ్యావ్ స్ట్రాంగ్ అబ్సెషన్ టు డూ దట్ థింగ్, ఇట్ మే బీ కన్సిడర్డ్ యాజ్ అడిక్షన్. అది చేయడానికి ఎంత కష్టమైనా పడతావు. డబ్బులు లేకపోయినా, లేకపోతే నీ సర్కమ్స్టాన్సెస్ నీకు సహకరించకపోయినా కానీ ఆ పని చేయడానికి నీకు పెద్దగా స్ట్రెస్ అవ్వవు అనమాట. దాన్నే అడిక్షన్ అనుకోవచ్చు. అండ్ నాకు ఈ పని చేయడానికి ఎంత స్ట్రెస్ వచ్చినా దీన్ని వదలబుద్ధి అవ్వదు. కొంచెం కొంచెం గ్యాప్స్ అయితే ఇస్తానేమో కానీ కంప్లీట్గా మాత్రం అయితే వదలను. అండ్ ఖచ్చితంగా ప్రతి మనిషికి ఏదో ఒక వ్యసనం అయితే ఉంటుంది. ఆ వ్యసనం హాబీ అయితే ఇంకా బాగుంటుంది. అండ్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఈ వ్యసనానికి రిజల్ట్స్తో పని ఉండదు. అది నీకు నచ్చుద్ది అంతే. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మందు కొట్టినా, సిగరెట్ తాగినా మనకు డబ్బులు ఖర్చు అవుతాయి తప్ప దానివల్ల బెనిఫిట్స్ ఏమి ఉండవు, ఒక్క కిక్ తప్ప. బట్ అగైన్ వీ టెన్ టు స్మోక్ అండ్ డ్రింక్. దాట్స్ ద పాయింట్. అండ్ నిజానికి చెప్పాలంటే ఇది కొంచెం ఎక్స్పెన్సివ్ అయిన వ్యసనమే. ఎందుకంటే యూ నీడ్ టు హ్యావ్ సమ్ పీసీ టు ఎడిట్ యువర్ వీడియోస్ అండ్ టు షూట్ యువర్ కంటెంట్. అండ్ అయినా కానీ నాకు ఇది చేయడం అంటే ఇష్టం. ఎందుకంటే ఇట్ గివ్స్ మీ ఇన్స్టెంట్ రిజల్ట్. అదేంటంటే, ఇప్పుడు నేను ఒక ఎగ్జామ్లో పాస్ అయితే అది రిజల్ట్ రావడానికి ఒక సెమిస్టర్ దాకా వెయిట్ చేయాలి. బట్ ఇక్కడ నేను ఒక వీడియో రికార్డ్ చేసి దాని అవుట్పుట్ చూడడానికి నాకు హార్డ్లీ 1 week or 2 weeks, సమ్టైమ్స్ ఇట్ మే బీ 1 day or 2 daysలో నాకు అవుట్పుట్ వచ్చేస్తుంది. అండ్ ఇన్స్టెంట్ రిజల్ట్ నాకు కనపడుతుంది. అండ్ మై మైండ్ ఫీల్స్ సో హ్యాపీ. అండ్ నేను ఆల్ ఆఫ్ సడన్ ఈ వ్యసనాల గురించి ఎందుకు మాట్లాడుతున్నానంటే, మనకి ఫుడ్ ఎలాగో లేకపోతే డబ్బులు ఎలాగో ఇది కూడా మోస్ట్ ఎసెన్షియల్ కాంపోనెంట్ ఆఫ్ ది లైఫ్. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది టైం ఫుడ్, బెడ్ ఉంటే మనకి రోజు గడిచిపోతుంది. అండ్ మనకు నచ్చిన పని ఏదైనా చేస్తే ఇంకా హ్యాపీగా ఉంటుంది. అది ఇలాంటి అడిక్షన్ ఏదో ఒకటి ఉన్నప్పుడే దాని వాల్యూ అనేది అర్థమవుతుంది. అండ్ ఇది నాకు వ్యసనంగా మారిందని తెలుసుకోవడానికి నాకు కొంచెం టైం పట్టింది. బట్ ఫస్ట్లో నేను ఇది ఒక హాబీ అనుకున్నాను. బట్ ఇట్స్ నాట్ ఏ హాబీ, ఇట్స్ ఏ అడిక్షన్. అండ్ నీ వీడియోస్ వల్ల ఏంటరా ఉపయోగం అంటే ఏమీ ఉండదు. నాకే ఉపయోగం తప్ప ఎవరికి ఉపయోగం ఉండదు. అందుకే నాకు వ్యూస్ రావు, లైక్స్ రావు. బట్ ఐ డోంట్ కేర్. నేను అట్ లాస్ట్ నేను హ్యాపీగా ఉంటే చాలు. అండ్ దాట్స్ ఇట్ ఫర్ ది వీడియో. యాక్చువల్లీ ఈ వీడియో నేను ఎందుకు చేస్తున్నానో కూడా నాకు తెలియదు. ఆల్ ఆఫ్ సడన్ నాకు ఏదో రికార్డ్ చేయాలనిపించింది. అండ్ ర్యాండమ్గా దీని గురించి సరదాగా రికార్డ్ చేశాను అంతే. అండ్ దిస్ ఈజ్ వాట్ ఐ వాంట్ ఇన్ మై లైఫ్. సడన్గా అలా పడుకుని ఒక థాట్ వస్తే దాన్ని రికార్డ్ చేసి నా పాయింట్ ఆఫ్ వ్యూ యాడ్ చేసి జస్ట్ పోస్ట్ చేయడం అంతే. అండ్ ఐ రికమెండ్ ఎవ్రీవన్ టు డాక్యుమెంట్ యువర్ ఓన్ స్టోరీస్. అది ఎవరికి ఉపయోగపడక్కర్లేదు. నీకు నువ్వు చూసుకున్నప్పుడు ఇట్ విల్ ఫీల్ సంథింగ్ బెటర్ ఫర్ యూ. సో లెట్స్ డూ.